ఇస్మాయిల్ గతంలో చూసాము ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే దానికి తన మార్క్ ఏంటో చూపించారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు అనేక రకాలైనటువంటి పదవుల అంశంలో అంటే ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రి మండలిలో కావచ్చు, లేకపోతే జడ్పీ చైర్మన్ల విషయంలో కావచ్చు, కార్పొరేషన్లలో కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్ల పదవుల్లో కావచ్చు, అన్నింటిలో కూడా తన మార్క్ సోషల్ ఇంజనీరింగ్ చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు 2024లో అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. ఎలా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి? ఏ రకంగా తన మార్క్ సోషల్ ఇంజనీరింగ్ చూపించబోతున్నారు? ఎలాంటి అభ్యర్థులను ఆయన బరిలోకి దించబోతున్నారు? రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి పదాన్ని చాలా వరకు గెలుపు కోసము వివిధ కులాలను తమ పోర్ట్ఫోలియోలోకి తీసుకోవడము, ముఖ్యంగా వాళ్ళందరినీ ఏకం చేయడము, గెలిచేటువంటి ఒక వర్గానికి టికెట్ ఇవ్వడం అనేటువంటి దాన్ని చాలా కాలం ట్రెడిషనల్ పాలిటిక్స్లో దాన్ని డిస్కస్ చేస్తూ వస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్లో ఏ వర్గాలైతే చాలా కాలం పాటు ప్రాతినిధ్యం కోసం, చాలా కాలం పాటు రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తున్నాయో, ఆకాంక్షిస్తున్నాయో అటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది ఇది కొత్త సోషల్ ఇంజనీరింగ్. ఎందుకు కొత్తగా అంటున్నానంటే, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ప్రాతినిధ్యం లేక వెయిట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళు గెలిచే విధంగా ఒక పూర్తి వాతావరణాన్ని క్రియేట్ చేయడము, వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్లో చూస్తాము. చాలా పార్టీలు గెలిచే వాళ్ళను, గెలిచే సామాజిక వర్గాలను తీసుకొస్తాయి, లేదంటే ఎక్కువ డబ్బు పెట్టే వాళ్ళని తీసుకొచ్చి దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి పేరుతో ప్రచారం చేస్తారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దామాషా ప్రకారము ప్రాతినిధ్యం లేని వర్గాలకు ఇక్కడ ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు లిస్టుకి సంబంధించి ఒక పెద్ద బ్రేకింగ్ మనం డిస్కస్ చేయాల్సింది. సింగిల్ లైన్ 50% సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు. ఇది ఈరోజు డెఫినెట్గా ఏ హెడ్లైన్ అయినా కావచ్చు, ఏ బ్రేకింగ్ అయినా కావచ్చు, ఈ లైన్లోనే ఉంది. చరిత్రలో మొదటిసారిగా ఒక పార్టీ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీట్లు ఇస్తుంది. గతంలో 151 సీట్లు గెలిచినటువంటి పార్టీ. ఇదేదో అసలు ప్రాధాన్యత లేనిది, లేదంటే 1-2% ఉన్న ఓట్లు ఉన్నటువంటి పార్టీ కాదు. 151 సీట్లు గెలిచి 23 పార్లమెంటు సీట్లు గెలిచినటువంటి ఒక పార్టీ పూర్తిగా ఒక సోషల్ ఇంజనీరింగ్తో, ఒక ధైర్యంతో ఈరోజు సీట్ల ప్రకటన చేస్తోంది. కాబట్టి దీన్ని ఒక పెద్ద చారిత్రక అంశంగా మనం చూడాలి, చారిత్రకంగా మైలురాయిగా దీన్ని మనం చూడాలి. జగన్మోహన్ రెడ్డి 50% సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎప్పుడైతే ప్రతి మీటింగ్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటారో ఆ మాటను నిలబెట్టుకుంటూ 50% సీట్లు ఇస్తున్నారు. ఇది డెఫినెట్గా ఎలక్షన్లో ఇదే అతిపెద్ద ఎజెండా. పెత్తందారులకు, పేదలకు, వెనుకబడినటువంటి వర్గాలకు, బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టేట్కు మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఈరోజు ఇవ్వబోయేటువంటి సీట్లో ఫస్ట్ టైం మనం దీన్ని బ్రేక్ చేస్తున్నాం. 50% సీట్లు ఇవ్వబోతున్నారు. మొత్తం 200 సీట్లలో 175 ఎమ్మెల్యే, అదేవిధంగా 25 ఎంపీ సీట్లు, మొత్తం 200 సీట్లలో 50% సీట్లు ఈ వర్గాలకు కేటాయించబోతున్నారంటే ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఈశ్వర్ రైట్. అదే సమయంలో గతంలోనే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు, సమన్వయకర్తలు నియమించుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఈ నియోజకవర్గాల బాధ్యతలు మీరు చూసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా చూస్తుంటే ముందుగానే, ఎన్నికలకు ముందుగానే, షెడ్యూల్కు ముందుగానే, అన్ని పార్టీల కంటే ముందుగానే అసలు పొత్తుల్లో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటే ఇలాంటి ఒక వ్యూహంతో ముందుకెళ్లడం అనేది ఏ రకంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా మారుతుందనుకోవచ్చు? డెఫినెట్గా ఈరోజు మనమందరము జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఈరోజు ఆయన ఆధ్వర్యంలో అటు నందిగామ సురేష్ కావచ్చు, లేకుంటే ధర్మాన ప్రసాదరావు కావచ్చు, వాళ్ళు ఈరోజు లిస్టు ప్రకటిస్తున్నారు అనేటువంటి దాని గురించి మనం చర్చిస్తున్నాం. కానీ ఈ లిస్ట్ అనేటువంటిది ఈరోజు లాంఛనమే అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలియబోతుంది. ఎందుకంటే ఎవరైతే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారో, ఎవరైతే సమన్వయకర్తున్నారో దాదాపుగా, నేను అదే మాట వాడుతున్నాను, దాదాపుగా వాళ్ళ పేర్లే ఈరోజు లిస్టులో ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ బాధ్యతలు అప్పైపారు. వాళ్ళు చాలా రోజుల నుంచి, నెలల ముందు నుంచే వాళ్ళు ఎలక్షనీరింగ్ చేసుకుంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాను ప్రజలతో మమేకమవుతున్నారు. ఒక ఏడాది క్రితమే స్టార్ట్ అయినటువంటి గడప గడప ప్రోగ్రామ్ కావచ్చు, లేకుంటే మిగిలిన ప్రోగ్రామ్స్లో కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగారు, ఆ తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తిరుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ లిస్ట్ అనేటువంటిది ఒక ఏదంటే లాంఛనం అనేటువంటి పాటను మనం ఇక్కడ వాడాల్సి ఉంటుంది. పెద్దగా చేంజెస్ ఉండబోవు అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఎక్కడైతే నియోజకవర్గాల్లో ప్రజలు మధ్య పనిచేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఈరోజు ఉండేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా ఒకవైపు బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తుల కోసం ఇంకా కుస్తీలు పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, పోటీ చేయడానికి ప్రకటించినటువంటి అభ్యర్థి ఇంకొక పార్టీ వాళ్ళతో కలుస్తాడా లేదా, ఇవన్నీ ఈక్వేషన్స్ మధ్య పార్టీ ఆఫీసులు తలగబెడుతూ, ఫ్లెక్సీలు చింపేస్తూ ఒకలాంటి యుద్ధ వాతావరణం మధ్య ఆ పార్టీలు పొత్తుల పేరుతో కత్తులు దూసుకుంటున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి తన
సైన్యాన్ని ఈరోజు మొత్తం రాష్ట్రం ముందు ప్రదర్శించబోతున్నారు. తన అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నారు. డెఫినెట్గా పార్టీకి ఏదైతే అహెడ్ ఉన్నటువంటిది, ముందుగా వెళ్తున్నటువంటి ఒక ఎడ్జ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 50% ఏవైతే అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు ఇస్తున్నారనేటువంటిది ఒక చారిత్రకమైనటువంటి డిసిషన్గా మనం చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్.